అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. వైసీపీ ఎమ్మెల్యేలల్లా కొంతమంది పైన అనర్హత వేటు పడుడు ఖాయమని కనిపిస్తుంది. అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఇప్పటికే ఈ విషయాల మీద ఒక చర్యలు షురూ చేసుడు ప్రారంభించింది. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు దొంగసాటుగా అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్లలో సంతకాలు చేసి సభకు రాకుండా పోతున్నారట. గిట్ల దొంగ సంతకాలు పెట్టి జీతభత్యాలు తీసుకుంటున్నారంట. గసొంటోళ్ల పైన ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపైన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం అయింది. అసెంబ్లీ రిజిస్టర్లలో సంతకాలు చేసి సమావేశంలలో పాల్గొనకుండా జీతభత్యాలు తీసుకునుడు విషయాలపైన చర్చించిల్లట. సభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవుడు, సోషల్ మీడియాలలో అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన ఈ విషయాల మీద మాట్లాడుకున్నారట. సభా నియమాల ప్రకారం అయితే ఈ రెండు అంశాలు ఆమోదయోగ్యమైనవి కాదని అభిప్రాయానికి వచ్చింది. వచ్చే సమావేశం నాటికి ఎమ్మెల్యేల హాజరు పట్టిని వాళ్ళ ముందు ఉంచాలని శాసనసభ సెక్రటరీని కమిటీ ఆదేశించింది. సభకు హాజరు కాలేదన్న కారణంగా అనర్హత వేటు వేయడం ఓ ఆప్షన్ అయితే, దొంగ సంతకాలు పెట్టి వాళ్ళపైన నేరుగా అనర్హత వేటు వరుడు ఖచ్చితం. అనర్హత వేటు వేయాలంటే ముందుగా వాళ్ళు చేస్తున్నది తప్పు, వాళ్లకు ఆ శిక్ష కరెక్టే అని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అందుకే ముందు సభకి రాకుండా జీతభత్యాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. వాళ్ళు రహస్యంగా వచ్చి సంతకాలు చేసుడు, సభకు రాకపోయినా కూడా వచ్చినట్టు ప్రజాధనాన్ని జీతభత్యాలుగా తీసుకునుడు, ఈ విషయాల మీద ప్రజల ముందు పెట్టి చర్చ పెడతారట. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి నివేదిక తెప్పించుకొని ప్రజలకు వాళ్ళు చేసిన తప్పులపైన విస్తృత ప్రచారం చేసి ఎథిక్స్ కమిటీ నివేదిక ప్రకారం అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నాయట. దాదాపుగా 7-8 మంది ఎమ్మెల్యేలు గిట్లనే చేసినారని అనుమానిస్తున్నారు.